నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని సింగార్ బోగ్డా తండాలో చనిపోయిన శ్రీనివాస్ పై మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రాజకీయం చేయడం సమన్వయం కాదని మనీష్ పాటేల్, విఠల్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు నిన్న దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము కూడా ఆ కుటుంబాంతో పాటే ఉంటూ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకు కఠినంగా శిక్షించాలని మేము కూడా కోరుకుంటున్నాం. సింగార్ బోగ్డాలో నిన్న ఏదైతే సంఘటన జరిగిందో అది దురదృష్టవశాత్తు వాస్తవంగా జరిగింది ఏంటంటే అక్కడ మొన్న సీసీ రోడ్ శాంక్షన్ అయింది. సీసీ రోడ్ వేసిన తర్వాత ఏదైతే మిగులు కంకర్ ఉండేనో దాన్ని సదరు కాంట్రాక్టర్ ఎక్కువైన కంకర్ని అమ్ముకుంటుంటే ఈ చనిపోయిన బాలుడు శ్రీనివాస్ అడ్డుపడము, మాట పెరిగి గొడవ కావడము ఇది శుక్రవారం రోజు జరిగింది. ఈ గ్రామ పెద్దలు మరియు తాండా పెద్దలందరూ కూడా ఈ చిన్న విషయానికి గొడవలు ఎందుకు అని చెప్పేసి నిన్న శనివారం రోజు పంచాయతీ కూర్చోబెట్టి మాట్లాడుతుండగా మాట పెరిగి క్షణికావేశంలో జరిగిన సంఘటన అది. ఈ క్షణికావేశంలో జరిగిన సంఘటన మన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు పార్టీ రంగు పూసి కాంగ్రెస్ కార్యకర్త టీఆర్ఎస్ వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నాడు, దాడులు చేస్తున్నాడని చెప్పడము సబబు కాదు. అక్కడ అది వాళ్ళ పర్సనల్ గొడవ. కంకర్ కోసం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అయిన సంఘటన అది క్షణికావేశంలో అయింది. దాన్ని మీరు పార్టీకి రంగు పూసేసి మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని దాంతో మీరు ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందో దీన్ని వాడుకొని పెంచాలని, సానుభూతి సంపాదించాలని ఏదైతే ప్రయత్నం జరుగుతుందో ఇది కరెక్ట్ కాదు. కాబట్టి నేను మన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారికి మరియు ఇతర పార్టీల అందరూ కూడా చెప్తున్నాను, ఈ పర్సనల్ విషయాన్ని రాజకీయ రంగు పూసి మీరు రాజకీయ లబ్ధి పొందాలని దయచేసి చేయకండి. శాంతియుతంగా ఉన్న సిర్గాపూర్ని శాంతియుతంగానే ఉండనియండి, దానికి పార్టీ రంగు మాత్రం పూయకండి అని మీకు విన్నవించుకుంటున్నాం. ఈ గత 3 నెలల్లో కూడా మనము మన గౌరవ ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు గెలిచిన మరుసటి రోజు నుంచి కూడా పార్టీలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ పార్టీ కార్యకర్త ఉన్నాడా లేకపోతే ఈ పార్టీ అనే చూడకుండా ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ పార్టీలకు అతీతంగా అందరికీ నేను అందరినీ ఎమ్మెల్యే ఉన్నాను, నేను ఓట్లు వేసిన వాళ్ళకి ఎమ్మెల్యే కాదు, ఓట్లు లేని వాళ్ళకి కూడా ఎమ్మెల్యే, నేను నారాయణఖేడ్ ఎమ్మెల్యే అని చెప్పి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పి ప్రతి కూడా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ లేకపోతే ఇంకే ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయో పార్టీలు కానీ కేటర్ని కానీ ఇచ్చేయకుండా అందరికీ సమానంగా అందాలని చెప్పి దీంతో ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా అదే చేస్తుంది. కాబట్టి దయచేసి మీకు చెప్తున్నాను, నేను ఇలాంటి సంఘటనలకు మీరు పార్టీ రంగును పూసి మళ్ళీ శాంతియుతంగా ఉన్నదాన్ని మీరు అశాంతి కలపొద్దని కోరుకుంటున్నాను. మొదటి రోజు కంకర విషయం జరిగిన తర్వాత ఇరు వర్గాల పెద్ద మనుషుల ముంగట అనుకోకుండా జరిగిన ఘటన అది. క్షణికావేశంలో గ్రామ పెద్దలు తండ పెద్దల మధ్యలో జరిగినటువంటి ఘటనను వీళ్ళు దాన్ని రాజకీయ రంగు పులుముతున్నారు. ఒకవేళ రాజకీయంగా అని అనుకుంటే ఇరు తండ పెద్ద మనుషులు కూర్చోవలసిన అవసరం కూడా అక్కడ ఉండకుండా వాళ్ళని కావాల్సి వాంటెల్లి చేయాలని అనుకుంటే ఓడిపోయి దాన్ని రాజకీయ రంగు పులవడము మాజీ ఎమ్మెల్యే గారికి అంత మంచిది కాదు అది. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఎందుకంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్లు ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళకి ఇప్పుడు జ్ఞాపకం వస్తుంటాయి. వాళ్ళు చేసిరని అందరికి అదే ఉంటే బాగుండదు. పచ్చ కామెర్లు పచ్చ అద్దాలు పెట్టుకుంటే లోకమంతా కామెర్లు కనపడతాయి. ఇప్పుడు భూపాల్ రెడ్డి గారి కళ్ళు కూడా అదే రకంగా ఉన్నాయి, ఏది చేసినా అది కనపడుతుంది అనేది. ఇంకోటి వాళ్ళు ఓడిపోయినామనేటువంటిది నిజాన్ని కూడా ఒప్పుకోలేని స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. కింది స్థాయి కార్యకర్త నుంచి సులువు చేస్తే మాజీ ముఖ్యమంత్రి వరకు ఇంకా అదే ధోరణిలో ఉన్నారు. వాళ్ళకుండే కాంగ్రెస్ పార్టీకి అదిగా కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా సముచిత స్థానం ఇచ్చింది, అన్ని వర్గాలను ఆదుకుంటూ వచ్చింది. ఏ పథకమైనా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి 3 నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏ స్కీమ్ అయినా అందరికీ చెందాలని చెప్తున్నాం. వాళ్ళు ఒకవేళ ఇంతకుముందు భూపాల్ రెడ్డి గారు ఎవరికైనా కళ్యాణ లక్ష్మి వస్తే కాండవా కప్తేనే కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చారు. వాళ్ళు చేసిన రాజకీయం మేము చేయదు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు అది. గతంలో 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆదర్శ గ్రామాలు తీసుకొని కూడా అందరికీ అన్ని రకాల అవకాశాలు ఇచ్చినాము. ఎవరు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఇచ్చినాం, కాండవ కప్తేనే ఇస్తామనేటువంటి ఆలోచన లేకుండే ఈ ఆలోచన బుద్ధి అంతా వాళ్ళకున్నది, రాజకీయ రంగు పులమడం. ఎందుకంటే ఇప్పుడు ఓట్లు కావాలి, ఈ ఓట్లు లేకపోతే ఆ ఎంకల కూడా రాకపోతుండే ఆయన.
ఇప్పుడు ఓట్ల కొరానికి పడిపోయిన దానికి ఏదన్నా ఈ చిల్లర రాజకీయాలు చేసుకొని బతకాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది ఆయనకు కానీ వాళ్ళ పార్టీకి కానీ ఇది మంచిది కాదు. దీన్ని పూర్తిగా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆ చనిపోయినటువంటి సీను నాయక్ కుటుంబానికి పూర్తిగా మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళకు అట్లా ఖచ్చితంగా శిక్ష పడేలా కూడా మేము ప్రయత్నం చేస్తాము. మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. నిన్న సిరిగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల సింగారబోడ తండ్రి జరిగిన దురదృష్టకరమైన సంఘటన అందరికీ బాధగా అనిపిస్తుంది. కొంతమంది నాయకులు ఆ సంఘటనను రాజకీయ రంగు పొందుతున్నారు. కానీ అది ఎవరైతే చనిపోయారో వాళ్ళ తాత కూడా మా పార్టీకి చెందిన కార్యకర్త, ఒకప్పుడు మా పార్టీ తరపు నుంచి గెలిచిన వార్డు మెంబర్ కూడా. అయితే కొంతమంది వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు ఏం చేసుకున్నారో అది మాకు ఎటువంటి సంబంధం లేదు, మా పార్టీకి కూడా సంబంధం లేదు. అది అంతకుముందు జరిగిన సంఘటన ఏదైతే ఉందో కంకర విషయంలో గొడవపడి తెల్లారి వాళ్ళు ఏం చేశారంటే అందరు గ్రామ పెద్దలు తండా పెద్దలు అందరు కలిసి కూర్చున్నారు. వాళ్ళు పిలిస్తే వాళ్ళు రెండు పార్టీలు వాళ్ళు పిలిచారు. ఆ గ్రామ పెద్దలు కొంతమంది పిలిచారు, తర్వాత తండా పెద్దలు కొంతమంది పిలిచాడు కూర్చొని మాట్లాడుతుండగా వాళ్ళ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితుల్లో ఏదైతే పిల్లాడు చనిపోయాడు పండరి నాయక్ వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత ఈ రాజానాయక్ ఫ్యామిలీ ఏదైతే రాళ్ళతో కొట్టుకోవడం వల్ల అది ఏదో దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దానికి మాకు కూడా చాలా బాధ ఉంది. ఎందుకంటే పండరి నాయక్ తాత కూడా మా పార్టీకి చెందిన వ్యక్తి, శ్రీనివాస్ నాయక్ తాత మా పార్టీ తరఫున వార్డు మెంబర్ గెలిచిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ దాదాపు 90% మా పార్టీ తరఫు నుంచి ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అందుకోసం వాళ్ళు చనిపోయిన మాకు బాధ అనిపిస్తుంది. దానికి మా పార్టీ తరఫున కూడా సంఘీభావం తెలుపుతూ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకు శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇందులో పోలీసు వాళ్ళు కూడా నిజాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కరెక్ట్ దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్షించాలని కోరుకుంటూ మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. నిన్న సిరిగాపూర్ మండలంలోని సిరిగాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సింగరబౌడ తండలో జరిగినటువంటి ఏదైతే మర్డర్ విషయం ఉందో దాని మీద మేము చాలా చింతిస్తున్నాము. ఫకీర్ నాయక్ కుటుంబానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరితోనూ కూడా రాజకీయ సాన్నిహిత్యం కలిగిన వ్యక్తి అయినా సుమారు 80 సంవత్సరాలు బ్రతికిండు అని అంటే కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన వ్యక్తి. అటువంటి కుటుంబంలో ఇలాంటి విషాదం జరగడం అనేటటువంటి దురదృష్టకరం. మేము దానికి ఎంతో బాధిస్తున్నాం. అలా కుటుంబానికి కూడా మేము సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. సోదరులారా, ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమం లోపల ఇది జరగడం నిజంగా దీన్ని బేస్గా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజకీయంగా వినియోగించుకోవడం అనేటటువంటిది చాలా చాలా నీచమైనటువంటి చరిత్ర గలది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు ఏ చదవలేని వ్యక్తి అయినా కూడా వాళ్ళు జీవితాంతం బ్రతికేంత వరకు వాళ్ళకు కావలసినటువంటి పథకాలు కానీ వాళ్ళకు కావలసినటువంటి సేవలు కానీ కాంగ్రెస్ పార్టీ అందించింది అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఫకీర్ నాయక్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆయన మనమడు శ్రీనివాస్ ఉన్నాడో ఆయన మీ పీరియడ్లో మాత్రమే చదువుకున్నాడు, ఉద్యోగం రాలేదు, ఏం చేయాలనో తోచని పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి ఆదుకోవాల్సింది పోయి మీరు బురద చల్లడం, ఆ కుటుంబాన్ని ఉపయోగించుకొని రాజకీయ పబ్బం గడపడం అనేటటువంటిది చాలా చాలా నీచమైనటువంటి పని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటి, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందే ఉన్నది తప్ప మీరు చేసిందేం లేదు. మీరు ఏం చేసిరంటే తాగుబోతులను తయారు చేసి ఇంట్లో కుటుంబాలలో చిచ్చు పెట్టిర్రు, అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టిర్రు, కుటుంబాలను నాశనం చేసిర్రు. వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా మీరు అష్టానుసారంగా పరిపాలన చేసిర్రు కాబట్టే ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి. మరి గత 60 సంవత్సరాల నుంచి ఇట్లాంటిది ఏది లేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు అట్లాంటి సృష్టిస్తున్నారు, ఎందుకు ఇట్లాంటి పబ్బం గడుపుతున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నించదలుచుకున్నాం. సోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు రాజకీయాలు తెలిస్తే చేయండి, లేకపోతే నిర్జీవ రాజకీయాలు మాత్రం చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, పార్లమెంటు ఎలక్షన్ వచ్చిన సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చూస్తే మిమ్మల్ని వెంటబడి తరిమి కొట్టే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇట్లాంటి శ్రద్ధ తీసుకుంటారని చెప్పేసి ఖబర్దార్ హెచ్చరిక చేస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. సిర్గాపూర్ మండలంలోని సిర్గాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సింగారబోగడ తాండాలో ఏదైతే నిన్న జరిగిన సంఘటన వర్త్యా శ్రీనివాస్ నాయక్ హత్యకు గురి కావడం చాలా బాధాకరమైన విషయం.
ఏదైతే శ్రీనివాస్ నాయక్ను హత్య చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏ విధంగా వాళ్ళ ప్లాన్ ప్రకారం హత్య చేసిరా, ఏ విధంగా చేసిరనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసి ప్రత్యేకంగా దృష్టి పెట్టి దానిని కరెక్టుగా ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి ఆ కోర్టును పంపిస్తే కోర్టు వాళ్ళను జీవిత ఖైదు లేకుంటే వాళ్ళను ఉరిశిక్ష పడే విధంగా సమాజంలో ఇంకో సంఘటన ఎలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే మాజీ ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారు ఈ సంఘటనను పార్టీ రంగు పోయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హత్య చేయడం అని ఈ విధంగా చెప్పడం చాలా బాధాకరమైన. ఈ విధంగా సామాన్య కార్యకర్తలను కానీ సామాన్య ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు. సామాన్య ప్రజలను మిస్గైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ తాండా ఇష్యూలో జరగడం జరిగింది. ఏదైతే వర్తియా శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఆయన మంచి మిత్రుడు, మాకు కూడా చాలా మందితోటి కలిసిమెలిసి ఉండే వ్యక్తి. ఇంకా తాండాలలో వివిధ కల్చరల్ ప్రోగ్రామ్ కానీ గుడిలలో ప్రోగ్రామ్ కానీ ఆ తాండాలలో జరిగే పెళ్ళిళ్ళకు కానీ యూత్ పిల్లలతో కలిసి యాక్టివిటీస్గా ఉంటూ ముందుకు సాగిస్తుండేవాడు. అందరితో అన్ని పార్టీలతోటి కలిసిమెలిసి ఉంటుండే వ్యక్తి ఆయన. అందరితోటి నీది నాది ఏం తేడా లేకుండా మంచి మనసు గల వ్యక్తి. చాలా బాధ అంటే బాధ అనిపిస్తుంది. ఆయన హత్య చేయడం చాలా ఘోరంగా అని నేను చెప్తున్నాను. ఎవరైతే ఎంతటి వారైనా సరే, వాళ్ళు హత్య చేసిన వారు ఎంతటి వారైనా సరే వారికి కఠిన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకొకటి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఈ రంగు పోయడం అనేది కరెక్ట్ కాదు. మా ఎమ్మెల్యే ఎవరైతే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి గారు గెలిచిన మరుసటి రోజు నుంచి వివిధ గ్రామాలలో వివిధ కార్యక్రమాలలో ప్రజలను చెప్పడం జరిగింది. ఏమని అంటే, ప్రజలారా ఈ పార్టీ ఆ పార్టీ అని గొడవలు చేయకండి, మీరు ఎంత సహకరించి ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా మన గ్రామాలను మన వాడాలను మన విధులను అభివృద్ధి చేసుకోవాలని ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి కోరడం జరిగింది. అందువలన నేను ప్రతిపక్షాలకు కూడా చెప్తా ఉన్నాను, ఇలాంటి సామాన్య ప్రజలకు ప్రలోభాలకు గురి చేయకుండా ఇలాంటి అన్నెసెసరీ న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదని మనవి చేస్తున్నాను. ఇంకొకటి, ఇలాంటి సంఘటనలు సమాజంలో జరగకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వర్తియా శ్రీనివాస్ నాయక్ను భగవంతుడు వారి ఆత్మకి శాంత కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా పార్టీ తరఫున సానుభూతి తెలుపుతూ ముగిస్తున్నాను.